అజాతశత్రువు ఏడీఈ బాలలింగంకు అపూర్వ సత్కారం. ఉద్యోగ విరమణ సభలో ఘనంగా సన్మానించిన ఉద్యోగ సంఘాలు, బంధుమిత్రులు. బాలలింగం 34 ఏళ్ల ఉద్యోగ సేవలను కొనియాడిన వక్తలు. పెద్దపల్లిలో ఘనంగా ఏడీఈ బాలలింగం పదవి విరమణ సభ. నిఘర్వి అందరికీ అజాతశత్రువు ఏడీఈ బాలలింగం ఉద్యోగ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ అసోసియేషన్, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో ఏడీఈ బాలలింగం ఉద్యోగ విరమణ సభ మహోత్సవంలా సాగింది. వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు, బంధువులు, మిత్రులు, ఉద్యోగులు బాలలింగంకు అపూర్వ సత్కారం అందించారు. బాలలింగం చిన్ననాటి గురువు జేవీఎస్ రాజును లింగం సభలో కాళ్ళు కడిగి నూతన వస్త్రాలతో సత్కరించారు. బాలలింగం, సత్య దంపతులను పలువురు శాలువాలు, పూలమాలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, నిత్య యవ్వనంగా కనిపించే బాలలింగం ఉద్యోగ విధుల్లో ఎనలేని సేవలు చేసి ఎవరినీ నొప్పించకుండా అజాత శత్రువు అయ్యాడని కొనియాడారు. వేదాలను ఇంటి పేరుగా, చిరునవ్వునే ఒంటి పేరుగా మార్చుకున్న లింగం అందరి మన్ననలు పొందాడని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, జగిత్యాల, గంగాధర్, సుదర్శన్, సంఘ నాయకులు ఈఎల్పి రాజు, బొంకురి రవీందర్, డిఈలు, ఏడీలతో పాటు కూతురు హేమ, కుమారుడు రాజేష్లు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. Sir, please look here. Please come back a little, please. Okay, look here, sir, please. Sir, chudali, please. Okay, right. Okay, sir, look here, sir, please. Sir, chudali, sir. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేందర్. హలో మిత్ర బృందం, నిల్చోండి సార్. సార్ లుక్ హియర్ ప్లీజ్. ఓకే సార్, రైట్. మనోహరరావు గారు చిన్నప్పటి మిత్రులు, వారి మిత్ర బృందం, ఆత్మీయ మిత్రులు సన్మానిస్తున్నారు. సార్ చూడండి సార్, ప్లీజ్ లుక్ హియర్. సార్ చూడాలి ప్లీజ్. ఓకే బ్రో, ఓకే ఓకే. ఒక్క నిమిషం. మేడం ప్లీజ్ లుక్ వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, నెక్స్ట్ మంత్రి టీ గారు, కానీ వరుసగా వస్తుంది. అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు, ఎన్పీడీసీఎల్ వారంగల్ వారు బాలింగం గారిని సన్మానించాలని కోరుతున్నారు. సార్ లుక్ హియర్ సార్. సార్ చూడండి ప్లీజ్. ఓకే రోజు 20 పేజీలు రాయాలంటే మా ముచ్చటే కాదు. సారు చేయబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి మా గురుగారిని ప్రత్యేకంగా మెచ్చుకొని సార్ వాళ్ళ సతీమణి రాలేదు, మేడం కూడా వద్దాం అనుకున్నా కానీ పేర్లకి అది సార్తోని మేము సార్ అన్నట్టు ఒక 5గురం ఎక్సలెంట్ స్టూడెంట్స్ తయారైనాం. ఆ సార్ కనుక విద్య లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. అదృష్టంగా సార్ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ చిన్న సన్మానం చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. పెట్టుకొని నీ రిటైర్మెంట్ రోజు వారికి పాద పూజ చేస్తున్నామంటే నీ యొక్క అందరూ దయచేసి నేను ఆదర్శంగా తీసుకున్నామని కూడా కొడతా ఉన్నాం. దయచేసి బాలలింగం గారి సన్మాన కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం. అందరూ ఎలా కొంచెం లేట్ అయింది. నేను సూచించిన విధంగా వస్తే ప్రోగ్రామ్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుందాం. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు సన్మానం చేస్తారు, తర్వాత బంధుమిత్రులు సన్మానం చేస్తాం. దయచేసి అందరూ సహకరించాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ.
చిన్న ఇంట్రొడక్షన్. గొప్ప ప్రజాసేవలో ముందుండే శాఖ. ఎందుకంటే ఒక క్రిటికల్ పొజిషన్లో పనిచేస్తారు. ఒకవైపు మెంటల్గా, ఒకవైపు ప్రమాదవశాత్తు అంటే జీవితం మీద కూడా ఆశ వదులుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, సిబ్బంది నుంచి పై ఉన్నతాధికారుల వరకు కూడా. అయితే ఇక బాలింగం విషయానికి వస్తే, చతుర్వేదులు అంటే వేదాలనే వాళ్ళ ఇంటి పేరుగా, 4 వేదాలనే వాళ్ళ ఇంటి పేరుగా మలుచుకొని ఈరోజు వారు ఒక పుణ్య దంపతులు మల్లయ్య కనకమ్మ పుణ్య దంపతుల గడుపులో మొదటి సంతానంగా జన్మించిన బాలింగం గారు ఒక విద్యార్థి దశ నుంచో ఒక ఇబ్బంది కాలంలో ఒకప్పుడు పూర్వము వాళ్ళు సంపన్నులైనప్పటికీ కూడా తరతరాలుగా వారి ఆస్తి కూడా తరిగిపోయి ఒక మధ్యతరగతి కుటుంబంగానే జీవించిన బాలింగం గారు చాలా కష్టపడి విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఒక ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహించి కుటుంబ పోషణ అంటే వాస్తవం కూడా ఒక ఉద్యోగిగా వచ్చేసరికి మరి కుటుంబ భారం కూడా బాలింగం మీదనే పడి ఈరోజు తల్లి ఆరాధన ఒక చరిత్ర కాళశ్రీరాంపురం మండలం అనే విషయాన్ని గమనించాలి. నిజంగా కూడా బొమ్మనపల్లి సొంత ఊరు అయితే వాస్తవ పుట్టినూరు కావచ్చు, కానీ ఆయన కాళశ్రీరాంపురే పుట్టినిల్లు. ఎందుకంటే మేడం కూడా ప్రతి ఇల్లు అంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో అందరికీ సుపరిచితం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయన విధులు నిర్వహించే విషయంలో ఎలాంటి కోపం లేకుండా ఆయన ఇంటి లోపలికి వస్తే కోపం ఉండేది, కానీ బయటకు వస్తే చిరునవ్వులతోనే సంతోషంగా అందరితో సిబ్బందితో కావచ్చు. నాయకులను అంటే అక్కడ 2 పార్టీల నాయకులు ఉండేది. మేము ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు టీడీపీ ఉండేది. అప్పుడు టీడీపీ కార్యక్రమం ముందు ఈ నాయకుడు ఈ ముచ్చట, ఆ నాయకుడు ఆ ముచ్చట చెప్పి మెప్పించి ఆ కార్యక్రమం నిర్వహించిన గొప్ప వ్యక్తి నిజంగా బాలింగం గారు. ఏ కార్యక్రమం నిర్వహించినా, అప్పుడు జన్మభూమి కార్యక్రమం నిర్వహించిన అప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది కరెంట్ అనేది. అటువంటి సమస్య ఏ కార్యక్రమం నిర్వహించినా వీరిపైనే దృష్టి పెట్టేది ప్రజలు కానీ రైతులే కానీ. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మారుమూల గ్రామంలో అంటే ఎందుకంటే అప్పుడు అడవి శ్రీరాంపురం, ఇటు కాలువ శ్రీరాంపూర్తో పాటు అన్ని గ్రామాలకు బొమ్మనపల్లికి 3 ప్రాంతాలు కూడా మారుమూల ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతం నుంచే అత్యధికంగా మన శ్రేయభిలాషం సంపాదించుకొని ఒక మిత్రులను సంపాదించుకొని ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు తీర్చిదిద్దబడిన బాలింగం గారు ఈరోజు ఇంకా తనకు మీ డిపార్ట్మెంట్లో ఇంకేమైనా ఆయన సలహాలు కానీ ఆయన సేవలు కూడా విధించుకునే అవకాశం ఉంటే వినియోగించుకోవచ్చు. లేదా ఆయన యూనియన్ పరంగా కూడా ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేపట్టడానికి ముందుకు వెళ్ళాలి. ఆయన ఎవరానికి కూడా ఒక చరిత్ర ఉంది అనుకుంటున్నాను నేను. ఆయన చేసుకున్న పూర్వ జన్మ సుకృతం కాకపోవచ్చు, కానీ నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే వారి మేడం సత్య మేడం మాత్రం పూజలు అంటే భక్తిభావం ఆయన చేసిన దైవ పూజలే ఈయనకు ఒక యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన నిత్యం టెన్షన్తో మా దగ్గర ఎప్పుడు వచ్చిన టెన్షనే, ఇంట్లో కూడా టెన్షన్ ఉంటాడు. కానీ ఆమె యొక్క పూజలు ఈరోజు ఫలించాయని నిజంగా కూడా ఆమె ముందుకు వెళ్ళడానికి కూడా మీ సహకరించాయని భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా మిత్ర బృందంతో కూడా కలిసిమెలిసి ఉంటూ వారి శేష జీవితం అనకూడదు, కానీ మిగిలిన జీవితం అంతా కూడా మాతో కమిటీగా ఉండి ఒక సంచలనమైన నిర్ణయాలతో ముందుకోదు మంచి అంటే ఒక డిపార్ట్మెంట్ పరంగా కూడా మంచి సేవలు అందిస్తూ ఇటు మిత్రులతో కానీ అటు ఆయన జీవితంలో కూడా అన్ని సంతోషమే. ఆయన టెంప్ట్ అయినా కూడా సంతోషంతోనే టెంప్ట్ అవుతాడు. ఆయన జీవితంలో ఒక్కటే ఒక విషాదం, నేను కుటుంబ సభ్యులుగా ఒకటే ఒక విషాదం అంటే వారి సోదరులు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆర్టీసీ కూడా వారు అభివృద్ధి చేసే ఉంటారని నేను భావిస్తున్నాను. అలాంటి తర్వాత కూడా ఆ తరుణంలో మరో అవకాశం వచ్చి లైన్మెన్గా మొట్టమొదటి ఉద్యోగం కూడా కాలువ శ్రీరాంపురం అంటే నేను ఇంటర్వ్యూ చేసుకొని తురామనవరావు మాజీ సర్పంచ్ కాలువ శ్రీరాంపురం మండలం మా మండలానికి సంబంధించి మొట్టమొదటి అపాయింట్మెంట్ పెగడపల్లిలో ఒక సబ్స్టేషన్ ఆపరేటర్గా లైన్మెన్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన బాలింగం గారు ఈరోజు రిటైర్మెంట్ కూడా ఇదే డివిజన్లో అంటే కాళశ్రీరాంపురం మండలం సంబంధించిన డివిజన్లోనే యాదృచ్ఛికంగా జరిగిన ఇక్కడ పదవీ విరమణ పొందడం అనేది నిజంగా కూడా ఆత్మీయంగా. ఎందుకంటే అందుకే ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. ఎక్కడో కార్యక్రమం నిర్వహిస్తే ఆ ప్రాంతంలో మొక్కుబడిగా వీడుకోలు సభను విరమణ సభను జరిగి ముగించేవారు. ఇంత వర్షంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మా కాళశ్రీరాంపురం నుండి వివిధ గ్రామాల ప్రజలు కావచ్చు మిగతా ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చారంటే నిజంగా కూడా వారి మీద వారు చేసిన సేవలు ముఖ్యంగా. మరి బాలింగం ఈ పదవులను ప్రేమించే వ్యక్తి కాదు, వస్తువులను ప్రేమించే వ్యక్తి కాదు, మనసులను ప్రేమించే వ్యక్తి.
ఎందుకంటే ఆయనకు ప్రమోషన్ వచ్చింది కూడా ఆయనకు తెలియదు. అదే ఆయన గొప్పతనం. ఆయనకు నేను ఫోన్ చేసి లే నీకు ప్రమోషన్ వచ్చింది ఫోన్ తీసుకోవాలి, నాకెందుకు వస్తుంది సార్ అంటున్నాడు. కాబట్టి ఈ మనిషి ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ మనిషి గురించి కూడా చాడీలు చెప్పే తత్వం లేదు, ఎవరిని కంప్లైంట్ చేసే నేచర్ లేదు. ఆయనకు తిట్టినోడిని కూడా ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. ఆ విధంగానే మేడం గారు కూడా ఆయనకు సహకరించి, అదేవిధంగా రాకేష్ ఒక అమ్మాయి, మంచి కూతురు, మంచి అల్లుడు, మనవడు ఉన్నారు. మరి బాలింగం ఇక ముందు మరి వాళ్ళ నాన్న చేపట్టిన వృత్తి, వాళ్ళ తాత ఎట్లాగే వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆయుర్వేదం మందులు అయిపోతుంది, అందరూ ఆరోగ్యాలు ముందుకు తీసుకెళ్ళాలని వారికి మందులోడా ఊరి మాయలోడా అని పాట పెట్టుకొని తిరుగుతుంటే అయిపోతుంది. కాబట్టి బాలింగం గారికి విషయం ఆల్ ద బెస్ట్. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని. అంత ఆత్మీయులు ఉన్నారు. 2 రోజులు మాట్లాడేంత ఆత్మీయులు కలిగిన ఏకైక వ్యక్తి బాలింగం. మరి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు. ఏదైతే ఇందాక మనవరు చెప్పినట్టు శోభన్ బాబు లెక్కనే ఉంటాడు. అలాగే మరి ఏదైతే వాళ్ళ గురువు కూడా మంచిగా నిత్య యవ్వనులాగానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారి లెక్కనే మన శిష్యుడు ఉన్నట్టు, గురువుని మించిన శిష్యుడు వారన్నట్టే గురువుని మించిన శిష్యుడు ఉన్నాడు. మరి మీది సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే రిటైర్మెంట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్లో మరి వారి యవ్వనం ఏదైతే ఏం చేస్తున్నారో మరి మనందరికీ చెప్పి మనల్ని కూడా నిత్య యవ్వనంలాగా ఉంచాలని కోరుకుంటున్నాను. కన్సల్టేషన్ ఫీజు కూడా మనం ఇస్తాం. ఎందుకంటే మరి ఇస్తాం, కన్సల్టేషన్ ఫీజు కూడా ఇస్తాం. ఎందుకంటే మరి నీలాంటి నిత్యయవ్వనం కూడా మాకు రావాలని కోరుకుంటూ మరి మేడం సత్య మేడం గారికి కూడా మరి వారు కూడా సీక్రెట్ ఏంటో చెప్పాలని, సభాముఖంగా చెప్పాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్న ఆత్మీయ అభినందన సన్మాన పత్రం. టైం లేదు కాబట్టి చిన్నగానే కదా సార్. సౌహృదయుడు, స్నేహశీలి, నిరంతర సేవాభిలాషి, వివాదరహితుడు, విద్యాభిలాషి, నిగర్వి, వృత్తి పట్ల అంకితభావం కలిగిన శ్రీ చతుర్వేదుల బాలలింగం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పెద్దపల్లి సర్కిల్ గారికి ఉద్యోగ పదవి విరమణ సందర్భంన అందిస్తున్న ఆత్మీయ అభినందన సన్మాన పత్రం. ఓ చతుర్వేదుల వంశ చంద్రమ్మ, పోరాటాల కిల్లా, రాజకీయ చైతన్యంతో విరాజల్లి పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉన్న సువిశాల వైశాల్యంతో కలిగిన కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ చతుర్వేదుల మల్లయ్య కనకమ్మ పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా జూన్ 25, 1963లో జన్మించి సోదరుడు శంకర్తో ఆప్యాయత అనురాగాలను మరియు అతని కష్టసుఖాలు పంచుకొని సోదర బంధానికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు మీరు. ఓ విద్యాభిలాషి, అన్ని సంపదల కన్నా విద్యా సంపద మిన్న విద్యపై అపారమైన మక్కువతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి విద్యాభిమానులు మీరు. ప్రాథమిక విద్య బొమ్మనపల్లి ఏడీ సార్ ఏడీ గారిని మాట్లాడడానికి మనోహర్ గారిని వచ్చి 2 విషయాలు మాట్లాడుకోతున్నాము. జగిత్యాల డివిజన్ వచ్చిన సర్కిల్కి వచ్చిన మా ప్రియతమ మిత్రుడు, మా బ్యాచ్మేటు బాలింగం గారి బ్యాచ్ అందరి తరఫున వచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మరి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా సారు బాగా యవ్వనంలో ఉన్నాడు, కానీ మరి ఉద్యోగం ఇవ్వాలి కదా. మనం ఎన్ని రోజులు ఇస్తారు ఉద్యోగం, ఏదైతే ఎన్ని రోజులు చేయాలో 2 రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక మరి వారు మా దగ్గర 96 నుంచి 2004 దాకా కూడా అక్కడ ఉద్యోగంలో బాధ్యత వహించడం జరిగింది. మరి అప్పుడున్నటువంటి శ్రీరాంపూర్ మండలంలో దాదాపు అప్పుడు జన్మభూమిలో భాగంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్న పరిస్థితుల అప్పుడు జన్మభూమిలో ఒక్క పోల్ కావాలంటే 4 పోల్ వేసి కూడా అక్కడ పవర్ని అందించినటువంటి ఘనత అయినది. ఏదైనా టెన్షన్గా తీసుకోకుండా సార్ ఇది అవసరం అంటే చేద్దానికి ఈజీగా మాట్లాడి ఏ గ్రామానికైనా పవర్ సప్లై బాగా తక్కువ ఉండేది. అప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి వర్షాలు పడితే ఏ గ్రామానికి కూడా రోడ్ లేని పరిస్థితి. అప్పుడు నైట్ కూడా మరి పవర్ సప్లై అందించి గ్రామాలలో అర్ధరాత్రి కూడా పనులు చేసినటువంటి సారు సేవలు మా మండలంలో బాగా ఉన్నాయి. మరి అదేవిధంగా
వారు ఇక ముందు కూడా వారి ఆరోగ్యం వారి పిల్లలతో మంచిగా ఉండాలని, వారి ఆయురారోగ్యాలతో అష్టరిసలతో ఉండాలని. మరి ఈ కార్యక్రమానికి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, వర్షాభావం ఉన్నది కనుక మరి అందరు కూడా వక్తలు సమయభావంతో మాట్లాడి పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సుమంజలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.